ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం. మధ్యప్రదేశ్లోని బేతుల్లో ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఆధ్యాత్మిక చైతన్యం ద్వారా గిరిజన వర్గాల సాధికారత అనే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, గిరిజన వర్గాలకు సాధికారత కల్పించాలనే లక్ష్యంతో జరిగిన ఈ సదస్సు కేవలం ఈ ప్రాంతానికి మాత్రమే కాకుండా యావత్ దేశానికి ముఖ్యమైందన్నారు. గిరిజనుల జీవనశైలి సహజంగానే ప్రకృతికి, ఆధ్యాత్మికతకు దగ్గరగా ఉంటుందని, పర్యావరణ పరిరక్షణ, ప్రకృతితో సామరస్యంగా జీవించడం అనేది గిరిజన వర్గాల నుంచి నేర్చుకోవచ్చని తెలిపారు. ఆధ్యాత్మికత, సామాజిక సామరస్యం, పర్యావరణ పరిరక్షణ, మానవ సంక్షేమం, సమ్మిళిత అభివృద్ధికి మూలస్తంభాలుగా చేసుకుని భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిర్మించడానికి అందరూ మరింత నిబద్ధతతో కలిసి పనిచేయాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. इस महासम्मेलन में भविष्य के लिए ऐसे समग्र कार्य योजना बनेगी जो देश के जनजातीय समाज को राष्ट्रीय प्रगति के प्रमुख भागीदार के रूप में सशक्त करने में सहायक होगी. तेज भागती दुनिया में समाज के हर वर्ग की आध्यात्मिक सुचिता बहुत महत्वपूर्ण हो जाती है. मैं ब्रह्मा कुमारी संस्था को इस महत्वपूर्ण पहल के लिए हार्दिक बधाई देती. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMBBRY కింద లబ్ధిదారులకు 2,400 కోట్ల రూపాయల నిధులను ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం విడుదల చేశారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ, ప్రపంచమంతా భారత యువశక్తి గురించే చర్చిస్తోందని పేర్కొన్నారు. దేశ యువతలో అసాధారణ సామర్థ్యం ఉందన్నారు. PMBBRY పథకం ద్వారా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 70 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబడి తొలిసారి ఉద్యోగాల్లో చేరిన యువతకు సామాజిక భద్రత లభించిందని తెలిపారు. నైపుణ్యాల ద్వారానే యువత కలలు సాధ్యపడతాయని చెప్పారు. గత 12 ఏళ్లలో మౌలిక సదుపాయాలు, తయారీ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, అంతరిక్షం, స్టార్టప్లు వంటి అన్ని రంగాల్లో ఉపాధి మార్గాలను పటిష్టం చేశామని నరేంద్ర మోదీ పేర్కొంటూ, आमतौर पर योजनाएं या तो कर्मचारी के लिए बनती हैं या तो फिर उद्योगों के लिए बनती है, लेकिन ये एक योजना ऐसी है, इस योजना में भारत के सामर्थ्यवान मेरे युवा, समृद्ध युवा भविष्य की ओर और उद्योग विकास की ओर, और इन दोनों को साथ लेकर चलती है. जो युवा अपनी पहली नौकरी शुरू करता है, सरकार उसके साथ खड़ी होती है. ఢిల్లీలో నిర్వహించిన 26వ అఖిల భారత వేలిముద్రల సదస్సు ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, నేరాలకు సంబంధించిన చట్టాల్లో ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని చెప్పారు. FIR నమోదు చేసినప్పటి నుంచి శిక్ష పడే వరకు 3 సంవత్సరాల లోపు న్యాయం జరిగేలా చూడటం న్యాయ సంస్కరణల ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. NCRB అభిజ్ఞాన్, CRPI, ప్రాసిక్యూషన్ 2.0, ఫోరెన్సిక్స్ 2.0 వంటి వ్యవస్థలు అపరిష్కృతంగా ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడానికి, సకాలంలో న్యాయం అందటానికి దోహదపడతాయని అన్నారు. నేర నివారణే లక్ష్యంగా అంచనా ఆధారిత పోలీసింగ్ విధానం వైపు చర్యలు చేపడుతున్నామని అమిత్ షా పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద శనివారం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్తో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యోగా సాధకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, యోగాంధ్ర కార్యక్రమం ద్వారా ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి మరో ముందడుగు పడిందని తెలిపారు. యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా శారీరక, మానసిక ఆరోగ్యానికి మార్గదర్శకమని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. Yoga is our tradition. Yoga is our knowledge. Yoga meditation is heritage. Every person in this world should follow spirituality. It will control your mind, body, organs, proper thinking, proper happiness. In this context, I am appreciating our Honorable Prime Minister. Yes. First time, not only is following yoga, he convinced United Nations to make it as an event, Yoga International Day. Today, 190 countries are going to participate in yoga. That is our gift.
ఢిల్లీలో జరిగిన వార్షిక ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారుల సదస్సులో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా పాస్పోర్ట్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కొత్త పాస్పోర్ట్ జారీ ప్రక్రియ వేగవంతంగా, సురక్షితంగా ఉండేలా సరళతరం చేసినట్లుగా చెప్పారు. డిజిటల్ పాలనకు ఇది ఒక నిదర్శనమని అన్నారు. పాస్పోర్ట్ కేవలం కొన్ని పేజీల పుస్తకం కాదని, జాతీయ గుర్తింపునకు ఒక శక్తివంతమైన సాధనమని అభివర్ణించారు. మన విదేశాంగ విధానం భారతదేశాన్ని ఒక విశ్వ బంధువుగా నిలబెడుతోందని చెప్పారు. భారతీయ పాస్పోర్ట్ను అంతర్జాతీయంగా, గౌరవంగా, విశ్వాసంతో చూస్తారని జయశంకర్ గుర్తు చేశారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో మంగళవారం పర్యటించి పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా విజయవాడలోని రాయనపాడు శాటిలైట్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అలాగే విజయవాడలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ చాయ్ పే చర్చా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని అన్నారు. దేశంలోనే అత్యాధునిక పరిపాలనా కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రాజధాని అమరావతి సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం సహకారం అందిస్తోందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ आज प्रधानमंत्री नरेंद्र मोदी जी ने प्रधानमंत्री बनते हुए पूरा 12 साल हुआ है. कंटिन्यूअसली सर्विंग इलेक्टेड प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी जी है. यह रिकॉर्ड है. प्रधानमंत्री जी ने देश में एक बहुत बड़ा बदलाव लाया है. वो इंफ्रास्ट्रक्चर में हो, हमारे ओवरऑल पॉवर्टी इरेडिकेशन में हो, और ऐसे सभी क्षेत्रों में बहुत बड़ा बदलाव लाया है. उसमें तो एक हमारा डिप्लोमेटिक रिलेशन है और विश्व स्तर भारत का जो कदर है बढ़ रहा है. ఖరీఫ్ 2026 పంట కాలానికి సంబంధించి దేశవ్యాప్తంగా చేపడుతున్న సన్నాహక చర్యలపై కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీలో మంగళవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పత్తి ఉత్పత్తిని పెంచడం, పప్పు ధాన్యాల్లో స్వయం సమృద్ధి సాధించడం, తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాల కోసం ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఖరీఫ్లో ఎదురయ్యే ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి రైతులను రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలను ముందుగానే చేపట్టాలని సూచించారు. నీటి సంరక్షణ, నేలలో తేమ నిర్వహణ, అంతర పంటల సాగు, ప్రత్యామ్నాయ పంట విధానాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్రణ సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి సర్వే సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈ సర్వే వచ్చే 14 వరకు నెల రోజుల పాటు కొనసాగనుంది. ఈ సందర్భంగా బూతు స్థాయి అధికారులు BLOలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లకు గణన పత్రాలను అందజేస్తున్నారు. ఫామ్లలో ఓటరు పేరు, ఫోటో గుర్తింపు కార్డు నంబర్, చిరునామా వివరాలతో పాటు పాత ఫోటో ముద్రించి ఉంటుంది. మిగిలిన వివరాలను ఓటర్లు నింపాల్సి ఉండగా అవసరమైన సహాయాన్ని BLO అందించనున్నారు. ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం కోసం ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా 4,16,00,000 గణన పత్రాలను ముద్రించగా 46,397 మంది BLOలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మహారాష్ట్ర పుణేలోని రంజన్గావ్ మహారాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ MIDCలో అమెరికాకు చెందిన జాబిల్ కంపెనీ కొత్త తయారీ కేంద్రాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ భారతదేశం ఒక ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా ఆవిర్భవించిందని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా భారత్ ఉందన్నారు. రాబోయే సంవత్సరాల్లో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా అవతరించాలని దేశం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. దేశంలో మహానగరాల మధ్యన రైళ్ల అనుసంధానం వేగంగా జరుగుతోందని అశ్విని వైష్ణవ్ పేర్కొంటూ माननीय प्रधानमंत्री जी ने 7 नए कॉरिडोर का निर्णय लिया है. उस निर्णय में अपने को मुंबई से पुणे ये जो 170 किलोमीटर का कॉरिडोर है, ये मात्र 48 मिनट्स की जर्नी हो जाएगी. यानी मुंबई और पुणे एक तरीके से ट्विन सिटीज बन जाएंगे. मुंबई पुणे बहुत अच्छा एक इकोनॉमिक कॉरिडोर बन जाएगा और पुणे से हैदराबाद जो 500 किलोमीटर है करीब, वो 2 घंटे 8 मिनट का जर्नी रह जाएगी. यानी पुणे, हैदराबाद, मुंबई, अहमदाबाद, सूरत, वापी, ठाणे, सब बहुत अच्छा एक इकोनॉमिक अच्छा इकोसिस्टम बन जाएगा. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన DDUG-KY కింద
ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం 25 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధుల ద్వారా గ్రామీణ యువతకు నైపుణ్యాభివృద్ది శిక్షణ కార్యక్రమాలు మరింత విస్తరించడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. యువత సాధికారతకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం తోడ్పడుతుందని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ జేవార్లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమాన కార్యకలాపాలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఈ విమానాశ్రయం దేశీయ, అంతర్జాతీయ కార్యకలాపాలకు కేంద్రంగా పనిచేస్తుందన్నారు. ప్రపంచ స్థాయి విమానయాన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత ఫలితమే ఈ విమానాశ్రయమని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. గడిచిన 12 సంవత్సరాలలో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 165కు పెరిగిందని తెలిపారు. విమానాశ్రయ మౌలిక సదుపాయాల కోసం 1,40,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టడం జరిగిందని తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నీటి కొరత నివారణ, నదుల పరిరక్షణ, అలాగే జలవనరుల సమర్థ వినియోగం వంటి అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు స్థిరమైన తాగునీటిని అందించేందుకు మరింత సమర్థవంతమైన చర్యలు అవసరమని పేర్కొన్నారు. అంతకుముందు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశమై ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ అభివృద్ధికి సంబంధించిన పనులకు సహకారం అందించాలని కోరారు. శ్రీశైలం నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఉంది. దాంట్లో 90 బేస్ క్యాంప్స్ ఉన్నాయి. అంటే టైగర్ మూవ్మెంట్ కి ఇవన్నీ ఎలా ఉన్నాయని చూడడానికి. దాన్ని మేము ఏం అడిగామంటే ఒక 150 బేస్ క్యాంప్స్ పెంచుకోవాలి. దానికి అదనంగా ఒక 300 మంది పర్సనల్ ఫారెస్ట్ గార్డ్స్ అవసరం అవుతారు. సో దాన్ని సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి. వాటి కింద మీరు అదనంగా ఒక 60 క్యాంప్స్ మేము యాడ్ చేయాలనుకున్నాం. అది సంవత్సరం పాటు ఆ బేస్ క్యాంప్ రన్ చేయడానికి కావాల్సిన నిధులు కూడా ఇమ్మని రిక్వెస్ట్ చేసాం. దానికి వాళ్ళు కూడా చాలా అగ్రీ చేశారు. దానికి గోదావరి పొల్యూషన్ మీద సహాయం చేయగలరా దీన్ని అడిగాయి. మేము అడిగిన ఆల్మోస్ట్ ఒక 7 to 8 పాయింట్స్ పెద్ద మనసుతో అన్ని ఒప్పుకున్నారు. వారికి థ్యాంక్స్. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు కొత్త నేషనల్ క్యాడెట్ కోర్ ఎన్సీసీ రాష్ట్ర డైరెక్టరేట్ల ఏర్పాటుకు రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ఆమోదం తెలిపింది. దీంతో దేశంలో ఎన్సీసీ రాష్ట్ర డైరెక్టరేట్ల సంఖ్య మొత్తం 19కి చేరింది. ఈ కొత్త డైరెక్టరేట్ల వల్ల గణతంత్ర దినోత్సవ కవాతు శిబిరం, అఖిల భారత తల్ సైనిక్ శిబిరం వంటి శిబిరాలలో ఎక్కువ మంది క్యాడెట్లు పాల్గొనేందుకు వీలు కలుగుతుందని ఆ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అలాగే పర్వతారోహణ, ట్రెక్కింగ్, పారాసైలింగ్ వంటి సైనిక శిక్షణ, సాహస కార్యకలాపాలలో క్యాడెట్లకు మరింత విస్తృత అవకాశం లభిస్తుందని వివరించింది. మహిళల రక్షణ కోసం పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ పోస్ట్ చట్టం సమర్థవంతంగా అమలు చేయాలని జాతీయ మహిళా కమిషన్ దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు శుక్రవారం సూచించింది. ప్రభుత్వ, ప్రైవేట్, వ్యవస్థీకృత లేదా అసంఘటిత రంగంలోని ప్రతి కార్యాలయంలోనూ పోస్ట్ చట్టంలోని నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు తక్షణమే చర్యలు తీసుకోవడానికి 18 చర్యలను కూడా కమిషన్ సిఫార్సు చేసింది. మహిళలు పనిచేసే చోట రక్షణ ఉండాలని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కర్ పేర్కొన్నారు. తుర్కియా దేశంలోని అంటాలియాలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ 3వ దశలో విజయవాడకు చెందిన ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ మెన్స్ సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించారు. రాష్ట్రానికి చెందిన వ్యక్తి స్వర్ణ పతకాలు సాధించడం పట్ల రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం వేదికగా సోమవారం అభినందించారు. ఇది ఆంధ్రప్రదేశ్కు, దేశానికి గర్వకారణమని, భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, ఎం కల్పన. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.